కథల ద్వారా సంస్కృతం నేర్చుకుందాం. కాకస్య ఉపాయః. కాకస్య ఉపాయః, కాకు యొక్క ఉపాయము. కశ్చన మహావృక్షః ఆసీత్. కశ్చన మహావృక్షః ఆసీత్. ఒక పెద్ద చెట్టు ఆసీత్ ఉండెను. తత్ర అక్కడ ఏకః కాకః. ఏకః కాకః ఒక కాకి పత్న్యా సహ భార్యతో కలిసి వసతి స్మ, నివసిస్తూ ఉన్నది. కశ్చన మహావృక్షః ఆసీత్. కశ్చన ఒకానొక, మన ఆ చెట్టు పేరు తెలియనప్పుడు ఒకానొక చెట్టు, దానికి కశ్చన అనే పదాన్ని మనం వాడుతున్నాము. మహావృక్షః ఆసీత్. అస్తి అనే పదానికి భూతకాలంలో ఆసీత్ అనే పదం వాడతాం. ఉండెను. తత్ర ఏకః కాకః పత్న్యా సహ వసతి స్మ. తస్య ఏవ వృక్షస్య కోటరే. తస్య ఏవ వృక్షస్య కోటరే ఏకః కృష్ణసర్పః అపి వసతి స్మ. తస్య ఏవ వృక్షస్య, ఆ చెట్టు యొక్క కోటరే, రంధ్రములో, అంటే ఎక్కడైతే కాకి నివసిస్తుందో ఆ చెట్టు యొక్క కోటరే, ఆ రంధ్రంలో ఏకః కృష్ణసర్పః. ఏకః కృష్ణసర్పః ఒక నల్లత్రాచు అపి వసతి స్మ, నివసిస్తూ ఉంది. కృష్ణసర్పః అపి, పాము కూడా వసతి స్మ, నివసిస్తూ ఉంది. కోటరే, చెట్టు తొర్రలో పాము కూడా నివసిస్తూ ఉంది. యదా కాకి ప్రసూతా భవతి. యదా కాకి ప్రసూతా భవతి తదా కృష్ణసర్పః. తదా కృష్ణసర్పః తస్యాః శావకాన్. తస్యాః శావకాన్ ఖాదతి స్మ. ఖాదతి స్మ. యదా ఎప్పుడైతే కాకి ప్రసూతా భవతి, కాకి ఎప్పుడైతే ప్రసవిస్తుందో, ప్రసూత అంటే డెలివర్, ఎప్పుడైతే కాకి ప్రసవిస్తుందో తదా అప్పుడు కృష్ణసర్పః నల్లత్రాచు తస్యాః శావకాన్. తస్యాః అంటే ఆ కాక యొక్క శావకాన్ పిల్లలను ఖాదతి స్మ, తింటూ ఉండేది. కాకి ఎప్పుడైతే ప్రసవిస్తుందో ఆ కాకి యొక్క పిల్లలను నల్లత్రాచు తింటూ ఉండేది. ఖాదతి స్మ వర్తమాన కాలం యొక్క క్రియాపదానికి స్మ అనే పదాన్ని కలపడం వల్ల భూతకాలాన్ని సూచిస్తుంది. ఖాదతి స్మ తింటూ ఉండేది. ఎప్పుడో జరిగింది, తినడం ఎప్పుడో జరిగింది. కథ చెప్పేటప్పుడు మన స్మ ప్రయోగాన్ని వాడటం వల్ల అది గతములో జరిగినటువంటి పనిని సూచిస్తుంది. ఖాదతి స్మ తింటూ ఉండేది. యదా ఎప్పుడైతే కాకి, కాకః పుంలింగ పదం, కాకి స్త్రీలింగ పదం. ప్రసూత, కాకి ప్రసూత
భవతి కాకి ప్రసవించింది. తదా అప్పుడు కృష్ణసర్పః తస్యాః శావకాన్ ఖాదతి స్మ. ఏతేన ఈ కారణం వల్ల కాకః కాకీ చ మహత్ దుఃఖం అనుభవతః స్మ. ఏతేన కాకః కాకీ చ మహత్ దుఃఖం అనుభవతః స్మ. ఇందువల్ల ఈ కారణం వల్ల కాకః కాకి అంటే మగ కాకి ఆడకాకి, చ అంటే మరియు, ఈ ఇద్దరు కూడా మహత్ దుఃఖం చాలా కష్టాన్ని బాధను అనుభవతః స్మ అనుభవిస్తూ ఉన్నారు. ఏతేన ఈ కారణం వల్ల అంటే ఆ కాకి ప్రసవించగానే తన యొక్క పిల్లలను కృష్ణ సర్పము నల్లని తరచు తింటూ ఉండేది. అందువల్ల కాకః కాకి అంటే ఈ భార్యాభర్తలు మహత్ దుఃఖం చాలా బాధను దుఃఖాన్ని అనుభవతః స్మ అనుభవిస్తూ ఉన్నారు. మనకు భవతః అనే పదాన్ని గమనించండి. భవతి భవతః భవంతి. కాకః అనుభవతి. ఇక్కడ ద్వివచనం కాబట్టి అనుభవతః అనే పదం ఉంది. బహువచనం అంటే భవంతి స్మ అనుభవంతి స్మ అని ఉంటుంది. అతః ఏకదా కాకః స్వమిత్రస్య శృగాలస్య సమీపం గత్వా ఉక్తవాన్. అతః ఏకదా కాకః స్వమిత్రస్య శృగాలస్య సమీపం గత్వా ఉక్తవాన్. అతః అందువలన ఏకదా ఒకప్పుడు కాకః కాకి స్వమిత్రస్య శృగాలస్య సమీపం తన స్నేహితుడైనటువంటి శృగాలః నక్క సమీపం దగ్గరికి గత్వా వెళ్ళి ఉక్తవాన్ చెప్పాడు. ఒక రోజున కాకి తన స్నేహితుడైనటువంటి నక్క దగ్గరకు వెళ్ళి ఉక్తవాన్ చెప్పాడు. భోహో మిత్ర భోహో మిత్ర ఓ స్నేహితుడా, సహ కృష్ణసర్పః కథంచిత్ మారణీయః. కథంచిత్ మారణీయః ఏ విధంగానైనా చంపాలి. ఉపాయం సూచయతు ఇది ఒక ఉపాయాన్ని సూచించు అని కాకి తన స్నేహితునికి చెప్పింది. శృగాలః ఏకం ఉపాయం సూచితవాన్. శృగాలః ఏకం ఉపాయం సూచితవాన్. నక్క ఒక ఉపాయాన్ని సూచించింది. శృగాలః నక్క ఏకం ఉపాయం ఒక ఉపాయమును సూచితవాన్ సూచించాడు. ఎవరు సూచించారు? శృగాలః నక్క. శృగాలః అనేది పుంలింగ పదము. క్రియాపదం ఏమొచ్చింది? సూచితవాన్. శృగాలః సూచితవాన్ నక్క సూచించింది. ఏమి సూచించింది? ఏకం ఉపాయం. తత్ శ్రుత్వా కాకః బహు సంతుష్టః. తత్ శ్రుత్వా కాకః బహు సంతుష్టః. అది విని ఏం విని? ఉపాయం ఏకం ఉపాయం శ్రుత్వా అంటే ఒక ఉపాయాన్ని నక్క చెప్పినటువంటి ఆ ఉపాయాన్ని శ్రుత్వా విని కాకః బహు సంతుష్టః చాలా సంతోషపడింది. ఎందుకు? ఆ ఉపాయాన్ని విని అది చాలా సంతోషపడింది. కః సంతుష్టః ఎవరు సంతోషించారు? కాకః సంతుష్టః
బహు అంటే చాలా సంతోషించింది. ఎందుకు సంతోషించింది అంటే నక్క చెప్పినటువంటి ఆ ఉపాయమును విని తన సమస్య పరిష్కారము అవుతుంది అని అది చాలా సంతోషపడింది. తదనంతరం కాకः ఉడ్డయనం కుర్వన్ నగరం ఆగతవాన్. తదనంతరం ఆ తర్వాత కాకः కాకి ఉడ్డయనం కుర్వన్ ఉడ్డయనం కుర్వన్ అంటే ఎగురుతూ నగరం ఆగతవాన్ నగరానికి వచ్చింది. కాకి ఉడ్డయనం కుర్వన్ కాకి ఎలా వస్తుంది? ఆకాశంలో ఎగురుతూ వస్తుంది. కాకः ఉడ్డయనం కుర్వన్ నగరం ఆగతవాన్ కాకి ఎగిరి ఆ నగరానికి వచ్చింది. కాకः ఆగతవాన్ కాకి వచ్చాడు. ఎలా వచ్చాడు? ఉడ్డయనం కుర్వన్ పైకి ఎగిరి ఆ నగరానికి వచ్చాడు. తత్ర అక్కడ మహారాజస్య ప్రాసాదస్య సరోవరే ఆ మహారాజు యొక్క నగరంలో తన ఇంటి భవనంలో సరోవరే సరస్సులో అంతఃపురస్త్రియః జలక్రీడాయాం మగ్నాః ఆసన్. అంతఃపురంలో ఉన్నటువంటి ఆ రాజభవనంలో ఉన్నటువంటి స్త్రీలు జలక్రీడలో మగ్నాః నిమగ్నమై ఆసన్ ఉన్నారు. జలక్రీడాయాం మగ్నాః ఆసన్ ఆ సరోవరంలో అంతఃపుర స్త్రీలందరూ కూడా జలక్రీడలో నిమగ్నమై ఉన్నారు. ఆసన్ అనేది బహువచనం. ఆసీత్ ఉండెను దానికి బహువచనం ఆసన్ ఉన్నారు. ఎవరున్నారు? అంతఃపుర స్త్రియః నిమగ్నాః ఆసన్ మగ్నాః ఆసన్. తాసాం వస్త్రాణి ఆభరణాని చ సరోవరస్య సోపానేషు స్థాపితాని ఆసన్. తాసాం వస్త్రాన్ని అంటే ఆ అంతఃపుర స్త్రీల యొక్క వస్త్రములు, ఆభరణములు, వస్త్రాన్ని ఆభరణాన్ని చ వస్త్రములు మరియు ఆభరణములు సరోవరస్య సోపానేషు అంటే ఆ మెట్ల మీద స్థాపితాని ఆసన్ పెట్టి ఉన్నారు అంటే పెట్టారు. ఎవరు? అంతఃపుర స్త్రీలు వాళ్ళ యొక్క వస్త్రములు మరియు ఆభరణములు ఆ సరోవరం యొక్క మెట్ల మీద పెట్టారు. ఏం పెట్టారు? ఆభరణాన్ని, వస్త్రాలు ఆ మెట్ల మీద పెట్టారు. కాకః తత్ర గతవాన్ కాకి అక్కడికి వెళ్ళాడు. ఏ కాకి? మగ కాకి కాబట్టి కాకః అన్నాడు. కాకః తత్ర గతవాన్ ఎక్కడైతే అంతఃపుర స్త్రీలు ఆ వస్త్రాలు ఆభరణాలు పెట్టారో అక్కడికి ఆ ప్రదేశానికి ఆ కాకి వెళ్ళాడు అని చెప్తున్నాడు. ఏకం సువర్ణహారం స్వీకృత్య అరణ్యాభిముఖం ప్రస్థితవాన్. ఏకం సువర్ణహారం ఒక బంగారు ఆభరణమును స్వీకృత్య తీసుకొని అరణ్యాభిముఖం అరణ్య ప్లస్ అభిముఖం అంటే అడవి దిక్కుకు, అడవి వైపుకు ప్రస్థితవా బయలుదేరాడు. ఎవరు?
కాకః ప్రస్థితవాన్. కాకి బయలుదేరింది. అంటే ఆ బంగారు ఆభరణాన్ని తీసుకొని అది అడవి వైపుకు బయలుదేరింది. తత్ దృష్ట్వా, అది చూసి, రాజభటాః కాకం అనుసృతవంతః, ఆ కాకిని అనుసరించారు, వెంబడించారు. బంగారు ఆభరణాన్ని తీసుకొని అడవి వైపుకు వెళుతున్నటువంటి కాకిని చూసి ఆ రాజభటులు దాన్ని వెంబడించారు. దీన్ని కాకం అనుసృతవంతః, కాకిని అనుసరించారు, వెంబడించారు. కాకః అరణ్యం ఆగత్య మహావృక్షస్య కోటరే తం హారం పాతితవాన్. కాకః అరణ్యం ఆగత్య, కాకి అరణ్యమునకు, అడవికి ఆగత్య వచ్చి, మహావృక్షస్య కోటరే, ఆ చెట్టు యొక్క తొర్రలో, రంధ్రంలో, తం ఆరం, ఆ హారమును, పాతితవాన్ పడవేసింది. పతతి అంటే పడుట, ఇక్కడ కాకి పడలేదు, పడవేసింది. పాతితవాన్ పడవేసింది. కిం పాతితవాన్? హారం పాతితవాన్. స్వయం దూరం గతవాన్ చ, అంటే స్వయంగా ఆ కాకి దూరంగా వెళ్ళిపోయింది. అంటే కాకి అడవికి వచ్చి ఆ చెట్టు యొక్క తొర్రలో ఆ సువర్ణ ఆభరణం, ఆ బంగారు ఆభరణాన్ని ఆ చెట్టు తొర్రలో పడవేసి స్వయంగా తానే దూరం వెళ్ళిపోయింది. రాజభటాః తత్ర ఆగతవంతః, రాజభటులు అక్కడికి వచ్చారు. కోటరే హారం దృష్టవంతః, కోటరే హారం దృష్టవంతః, ఆ చెట్టు తొర్రలో హారాన్ని చూశారు. తదా తత్ర స్థితః కృష్ణసర్పః కోపేన బహిః ఆగతవాన్. అప్పుడు అక్కడ ఉన్నటువంటి, తత్ర స్థితః అక్కడ ఉన్నటువంటి, కృష్ణసర్పః నల్లత్రాచు, కోపేన కోపముతో, బహిః ఆగతవాన్ బయటికి వచ్చాడు. ఎవరు బయటికి వచ్చారు? కృష్ణసర్పః. కృష్ణసర్పః ఆగతవాన్, పాము వచ్చింది. పాము వచ్చాడు కాదు, ఇక్కడ పాము వచ్చింది. ఎలా వచ్చింది? కోపేన బహిః ఆగతవాన్, కోపంతో బయటికి వచ్చాడు. రాజభటాః దండ ప్రహారేణ తం మారితవంతః, రాజభటులు ఒక కర్రతోని కొట్టి తం ఆ పామును, మారితవంతః చంపారు. రాజభటులు కర్ర ప్రహారేణ ఒక కర్రతోని కొట్టి తం మారితవంతః ఆ పామును చంపారు. హారం చ నీతవంతః, ఆ హారమును తీసుకొని వెళ్ళారు. ఎవరు వెళ్ళారు? రాజభటాః నీతవంతః, రాజభటులు తీసుకెళ్ళారు. తదనంతరం కాకః స్వపత్న్యా సహ సుఖేన జీవితవాన్. ఆ తర్వాత కాకి స్వపత్న్యా సహ దాని భార్యతో కలిసి సుఖేన సంతోషముతో, ఆనందముతో జీవిస్తున్నాడు. కహ జీవితవాన్? కాకః జీవితవాన్. కేన జీవితవాన్? స్వపత్న్యా సహ జీవితవాన్. కథం జీవితవాన్?
సుఖేన జీవితవాన్. కాకः స్వపత్న్యా సహ సుఖేన జీవితవాన్. కాకి తన భార్యతో కలిసి సుఖంగా జీవిస్తున్నాడు. ఈ కథ సమాప్తము. జయతు సంస్కృతం, జయతు భారతం. ధన్యవాదాలు.